దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే సమస్త మానవులు దేవుణ్ణే గణపరచాలి. దేవుణ్ణే గణపరచాలి. సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎందుకంటే అకస్మాత్తుగా వెలుగు కనబడితే ఎవరికైనా భయమే, ఎంతటి వాళ్ళకైనా భయమే. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు ఎవరు వీళ్ళు? పొలములో ఉండి రాత్రివేళ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి అని అన్నది. ఏది ఆ దూత ఏమని చెప్పింది? 2000 సంవత్సరాల క్రితం, ఇది 2025 సంవత్సరాల క్రితం వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ముచ్చట అది దూత ప్రచురం చేయడానికి వచ్చింది, వీళ్ళకు నిలిచెను. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దూత ఏమని చెప్పింది అక్కడ గొల్లలకు? మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అన్నది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు అంటే ఏ రోజుకు ఆ రోజే, ప్రతిరోజు. ఇప్పుడు నేడు ఏమని ఇక్కడ? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడంటే ఈరోజు నేను రక్షింపబడ్డాను అనుకోండి, నా హృదయంలో పుట్టాడు. నేడు అనే మాట వస్తుంది. ఏ రోజుకు ఆ రోజే. ఈరోజు ఎంతమంది రక్షింపబడతారో దేవుడు వారి హృదయాలలో పుట్టాలి. ప్రతి మానవుని హృదయంలో పుట్టాలి. ఎందుకంటే ప్రతి మానవుడి హృదయంలో పుట్టకపోతే అతను రక్షింపబడడు. ఆయన హృదయంలో పుట్టాలి, ఆయన హృదయంలో నివాసం ఉండాలి. ఇదిగో అయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఎవరితో చెప్పింది? గొల్లలతోటి చెప్పింది. గొల్లలతో చెప్పినప్పుడు గొల్లలు ఏం చేసిందో ఆనందభరితులైన వాళ్ళు. పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఏది దూతలు కానీ గొల్లలు అప్పుడే విన్నారు. గొల్లలు విని ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఏమని మాటలు మాట్లాడిండ్రు గొల్లలు? ప్రభువు మనకు తెలియపరిచిందని, ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి
చూత్తము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూసిరి. తొట్టిలో ఉన్న శిశువును చూశారు. అయితే ఈ అర్థం కావాలి ఈ మాటలు. ప్రతి సేవకునికి అర్థం కాకపోతే వ్యర్థులము. ఎందుకంటే ఈ మాటలు అర్థం కాకపోతే వాళ్ళు ప్రచురం చేసిండ్రని ఇక్కడ రాయబడి ఉన్నది. శిశువును చూసిరి. వారు చూసి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. విన్నవారందరూ ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఈ పరలోక ద్వారాలు తెరవబడ్డాయి. పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభు దిగి వచ్చాడు. మరియ కడుపులో ఆ శిశువును చూశారు గొర్రెల కాపర్లు. ఇప్పుడు ఒక్క దూత గాబ్రియల్ అనే దూత వచ్చి వీళ్ళకు ప్రకటించింది. ఎవరికి ప్రకటించింది? గొల్లలకు. ఇప్పుడు దేశంలో కొందరు గొర్రెల కాపరులు అన్నారు. గొర్రెల కాపరులు ఎవరైనా గొర్రెలను కాసేవారు కాపరులు అవుతారు. వీళ్ళు వాళ్ళనే మాట చెప్పబడలేదు. గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా అని ఇక్కడ పలికాడు. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దూత ప్రకటించింది. రక్షకుడు వచ్చి ఏం చేశాడు? అసలు మనలో రక్షించడానికి ఈ లోకానికి వచ్చిండు. ఈ లోకానికి వచ్చి ప్రచురం చేయాలని సంకల్పిస్తే ప్రచురం ఆపేసిండ్రు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడు అంటే సువార్తను ఆపేసి మేము పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని మందిరాలలో ప్రకటిస్తున్నాము. నేను సేవకుని, పెద్ద సేవకుని, నేను చిన్న సేవకుని అని చెప్పుకునే వాళ్ళు వచ్చారు. చెప్పుకునే వాళ్ళు అర్థం కావాలి ముందు. నేడు ఇప్పుడు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు పుట్టాడు? మన కొరకు పుట్టాడు. మన పాపములు, మన శాపములు, మన భారము మనమే మోసుకుంటున్నాం కనుక మన పాపముల భారము తీసివేయడానికి రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. మన పాప భారము ఇప్పుడు పాప భారం ఎవరి భారం వారే మోసుకుంటున్నాం కనుక మనము దేవుని రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన రక్తంలో మన పాపములు కడగబడాలి. ప్రతి మానవుడు ఒప్పుకొని మోకరించి ప్రార్థన చేస్తే విడుదల పొందుకుంటాడు. ప్రతి మానవ ఇప్పుడు అన్ని భారాలు దించుకోవచ్చు. పాపం అనే భారం ఎవ్వరి నుంచి కాదు దించేసుకోవడం. పాపం అనే భారం దించేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత యేసు రక్తంలో మనం కడగబడాలి. కడగబడ్డప్పుడే ఆయన రక్తాన్ని ఒప్పుకుంటేనే మనం రక్షింపబడతాము. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగిలేసిన దేవుడు. ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనము ఆషామాషి దేవుడు అనే అనుకుంటున్నాం. ఆషామాషి దేవుడు కాడు యేసుక్రీస్తు ప్రభు. సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడా? ఒక్కడు లేడు. ఊపిరి తీసుకుంటే గర్వం, కోపం, ద్వేషం, అసూయ, డబ్బు ఉన్నదనే గర్వం, డబ్బు ఉన్నదనే అహంకారం, పదవి ఉన్నదనే అహంకారం విర్రవీగుతున్నారు. పాపాన్ని మాత్రం తీసేసుకోలేరు. ఆత్మలకు రక్షకుడు నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరంలో ఈ లోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరములు మానవులకు బోధించాడు. 4 సువార్తలలో కనబడతాడు యేసుక్రీస్తు ప్రభు. 4 సువార్తలు తప్పితే కనబడడు. మత్తయి సువార్త,
మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలలోనే శిష్యులకు బోధించాడు యేసుక్రీస్తు ప్రభు. మనందరం తెలుసుకోవాలి. మీకు ఇదే దేనికి ఆనవాలు అని అన్నది దూత. ప్రజలందరికీ నేడు రక్షకుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన హృదయాలలో పుట్టాలి. ప్రతి మానవ హృదయంలో పుడితే రక్షింపబడతాడు, పుట్టకపోతే రక్షింపబడడు. ప్రతి మానవ హృదయంలో పుట్టాలి. నేను ఒకరోజు రక్షింపబడ్డాను. ఆ రోజు నాకు మహా ఆనంద దినం. ఎందుకంటే సువార్త అనేది మహా ఆనంద దినం. ఆ ఆనంద దినమే నాకు ఈరోజు. నేను ఈ బైబిల్ పట్టుకొని చదువుతున్నాను. బైబిల్ పట్టుకొని చదువుతున్నప్పుడు ఇది అర్థమయ్యింది. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రతి మానవుని హృదయంలో పుట్టాలి. భూమి మీద సమస్త మానవులు ఉన్నారు కదా, ప్రతి మానవ హృదయంలో పుట్టితేనే కానీ పాపములు శాపములు పోవు. ఆయన రక్తాన్ని ఒప్పుకోవాలి. ఆయన నా హృదయంలో పుట్టాలని కోరుకోవాలి. ప్రతి మానవ హృదయంలో నివాసం చేయాలి యేసుక్రీస్తు ప్రభు. ఆయన నివాసం ఉంటేనే మంచి మాటలు, మంచి ఆలోచన, మంచి నడవడి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.